వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు చీరాల 2 టౌన్ పిఎస్ విజిట్ చేయడం జరిగింది. 2 టౌన్ పిఎస్ లిమిట్స్లో రిపోర్ట్ అవుతున్నటువంటి క్రైమ్, అదేవిధంగా క్రైమ్ కంట్రోల్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసెస్, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, similarly other important subjects like women's safety, similarly ganja control, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేషన్ లిమిట్స్లో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు వాటి యొక్క తీవ్రతను కంట్రోల్ చేసే ప్రాసెస్లో ఎటువంటి యాక్షన్ టేకన్ చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా చీరాల టౌన్లో ఈ రౌడీ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేసే ప్రాసెస్, క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ రౌడీ ఎలిమెంట్స్ని ఫర్దర్గా జిల్లాలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మరో క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేకుండా, అదేవిధంగా ప్రవర్తన మార్చుకోలేని వారి పర్సన్స్ని జిల్లా నుంచి బహిష్కరించే కార్యక్రమం, స్టిల్ ఫిట్ ఫర్ యాక్షన్ టేకన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద పీడీ యాక్ట్స్ ఇనిషియేషన్స్ ఇవన్నీ కూడా, మరియు ఈ రౌడీ షీట్స్ అన్నీ కూడా ఒకసారి రీకన్సిలేషన్ ఏవి కంటిన్యూ చేయాలి, ఫిట్ ఫర్ పర్సన్స్ ఉన్నటువంటి వాళ్ళందరి మీద కొత్త రౌడీ షీట్స్ ఓపెనింగ్, ఈ కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీ సబ్జెక్ట్స్ అనేటువంటి సేఫ్టీ ఆఫ్ ఉమెన్ కావచ్చు, గాంజా కంట్రోల్ కావచ్చు, రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్స్ సంబంధించి ప్రివెంటివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, రౌడీ కంట్రోల్ ఎలిమెంట్స్ కంట్రోల్ కావచ్చు, వీటన్నిటిని కూడా కమింగ్ డేస్లో స్పెషల్ డ్రైవ్స్ చేసి ముఖ్యంగా చీరాల లాంటి పట్టణంలో బోత్ 1 టౌన్ 2 టౌన్ అదేవిధంగా చీరాల రూరల్ సర్కిల్లో కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. రౌడీజానికి రౌడీ ఎలిమెంట్కి జిల్లాలో తావు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు స్టేషన్లో సిబ్బంది పనితీరుని సమగ్రంగా విశ్లేషించడం జరుగుతుంది. ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ ఏరియాస్లో గుడ్ ప్రోగ్రెస్ చూపించున్నారు, కమింగ్ డేస్లో వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. జిల్లాలో ప్రజలు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా పబ్లిక్ కానీ మీడియా పాత్రికేయులు కానీ మా దృష్టికి డైరెక్ట్గా తీసుకురావచ్చు. మేము ప్రతినిత్యం అందుబాటులో ఉంటాం. శాంతి భద్రతల పరిరక్షణకి 24/7 మా యొక్క ఇనిషియేషన్స్, అదేవిధంగా మా ఎంటైర్ బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజాశ్రేయస్కి శాంతి భద్రత పరిరక్షణలో ఫ్రంట్ ఎండ్లో ఉండి పనిచేయడం జరుగుతుంది. కమింగ్ న్యూ ఇయర్ని దృష్టిలో పెట్టుకొని December 31st కానీ అదేవిధంగా January 1st కానీ పబ్లిక్ ఎవరు కూడా అన్నెసెసరీ కార్యక్రమాలు చేయకుండా, పర్టికులర్లీ ఆ డేలో ఎక్కడా కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, ముఖ్యంగా యాక్సిడెంట్స్ కానీ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్టువాంటి ఇన్సిడెంట్ జరగకుండా జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ ఎస్డే నుంచే నాకాబందీస్, అదేవిధంగా పెట్రోలింగ్స్, ఈ సడన్ అండ్ సర్ప్రైజ్ చెకింగ్స్, రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టాండ్స్ చెకింగ్స్ ఇవన్నీ కూడా ఇంటెన్సిఫై చేశాము. ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీస్ విభాగం నుంచి సూచన ఏంటంటే న్యూ ఇయర్ని అదేవిధంగా December 31st సంతోషంగా విత్ ఫ్యామిలీస్తో స్పెండ్ చేయండి. అన్నెసెసరీ ఇన్సిడెంట్స్ జోలికి వెళ్ళడం లేదు, ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ చేసి చట్ట పరిధిలో చర్యలకు గురవడం కన్నా అటువంటి వాటికి దూరంగా ఉండి పోలీస్ విభాగానికి సహకరిస్తూ ఆ పర్టికులర్ డేస్లో కూడా కుటుంబంతో ఇంట్లో
ఆర్ ప్రాపర్ గ్యాదరింగ్స్లో వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ చేసుకోవాలని, అదేవిధంగా రిసార్ట్స్ వాళ్ళకి ఆల్రెడీ మేము చీరాల బాపట్ల ఏరియాలో ఉన్నటువంటి ఆల్ రిసార్ట్ యజమానులకి, అదేవిధంగా వాటిని రన్ చేస్తున్నటువంటి లీజ్ హోల్డర్స్కి అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. కమింగ్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి పొంగల్ వెకేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి టూరిస్ట్ ఫ్లోటింగ్ కావచ్చు, మన జిల్లా నుంచి కావచ్చు, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కావచ్చు, పక్క రాష్ట్రం నుంచి కావచ్చు, టూరిస్ట్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అదేవిధంగా ఈ పర్టికులర్ వెకేషన్ హాలిడే వెకేషన్లో కావచ్చు, ఇయర్ ఎండింగ్లో కావచ్చు, ఎటువంటి డూస్ అండ్ డోంట్స్ ఫాలో అవ్వాలో అన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సూచనలు ఆచరించి ఈ కమింగ్ 15-20 డేస్లో జిల్లా టూరిజం పరంగా ఇవాళ కాలంలో ముందుకెళ్తుంది. టూరిజం డెవలప్మెంట్ మన ప్రాంతంలో వేగవంతమైంది. జిల్లాకి ఈ టూరిజం ఆస్పెక్ట్స్లో మంచి పేరు రావాలంటే జిల్లా ప్రజలందరూ, అదేవిధంగా మీడియా పాత్రికేయులు, ఈ ప్రాంతంలో పర్యాటక పరంగా భాగస్వామ్యమైనటువంటి ఈ హోటల్స్, రిసార్ట్స్ అండ్ అదర్ వ్యాపార సముదాయాలన్నీ కూడా గుడ్ వేలో, గుడ్ సెన్స్లో మనం జిల్లాని ముందుకు తీసుకెళ్ళి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరడం జరుగుతుంది.